హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ జూనియర్ కళాశాల నూతన భవనానికి 3.25 కోట్లతో శంకుస్థాపన చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 3.25 కోట్లతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇక విద్యార్థుల కష్టాలు తీరుతాయి. ఇక్కడ స్కూల్లో నీళ్లు నిలుస్తున్నాయి అనే ఫిర్యాదు రావద్దు. 360 మంది విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నారు. కస్తూర్బా మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూళ్లలో 40% డైట్ మరియు కాస్మోటిక్ ఛార్జీలు పెరిగాయి. అధ్యాపకులను కోరుతున్న విద్యార్థులు మన పిల్లలు అనుకునే వారికి ఉజ్వల భవిష్యత్ అందేలా తీర్చిదిద్దాలి. విద్యార్థులకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్న అధ్యాపకులను అడిగి తెలుసుకోండి. మొత్తం తెలంగాణలో 1029 గురుకులాలు ఉన్నాయి. 3000కు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ హాస్టళ్లు ఉన్నాయి. జగిత్యాలలో రెసిడెన్షియల్ హాస్టల్లో పాము కరిచి విద్యార్థి చనిపోయారు. అన్ని స్కూళ్లలో పొదలు, చెట్లు, గడ్డి లేకుండా ఉపాధి హామీ ద్వారా క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. స్కూల్లో బుష్ క్లియరెన్స్ చేయించాం. ఈ స్కూల్లో మునగ, జామ, చింత చెట్టు, కరివేపాకు లాంటి చెట్లు పెట్టండి. శ్రమ పడితేనే గమ్య చేరుతాం. అమ్మాయిలు మానసిక స్థితి ఎదిగే సమయంలో మీతో ఉంటున్నారు. ఏజ్ పరంగా వస్తున్న మార్పులు అవగాహన ఉపాధ్యాయులు అండగా ఉండాలి. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి. ఉపాధ్యాయులు వారికి సహకరించాలి కోరారు. చిన్న చిన్న అంశాలకి వీక్ అయిపోతా ఉన్నారు. అట్లా కాకుండా మానసిక ధైర్యంగా ఉండాలని అందరూ కూడా ఈ రోజు 237 మంది ఉన్నారు. 360 స్ట్రెంత్. నేను ఇక్కడ పట్టణ ఈ ఎల్కతుర్తి మండల నాయకులందరినీ కోరుతా ఉన్నా. ఇలా రెసిడెన్షియల్స్ లాగా కస్తూరిబా కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, లేదా ఇలా గురుకులాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు సంబంధించి కూడా 40% మెస్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెరిగినాయి. మీ అందరూ కూడా ఈరోజు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటి వల్ల కొంత అవసరాల రీత్యా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే మాట సందర్భంగా మనం చేస్తాను. నేను టీచింగ్ సైడ్ ఉన్న స్టాఫ్ అందరినీ పర్సనల్ గా కోరుతా ఉన్నా, దయచేసి వీళ్ళంతా మన పిల్లలే అనుకునే ఉద్దేశంతో సమాజంలో వీళ్ళ బాధ్యత ఆ భగవంతుడు మనకి ఇచ్చిన అనుకునేటువంటి అవకాశం తీసుకొని వీళ్ళు రేపు పొద్దున ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుతా ఉన్నా.